నమస్కారం అండి. యాక్చువల్లీ రోజు రూమ్‌లో చేస్తున్నాము. కానీ ఈరోజు మాకు వర్షం పడుతుంది. సో, ఐ థాట్ బావుంటది ఇలాగైతే అని జస్ట్ ఇలా పెట్టాము. సో, మొన్న యాక్చువల్లీ మనం అది డిఫరెంట్ ఆయిల్స్ మనకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎందుకొస్తున్నాయి, అదంతా మాట్లాడుకున్నాము. అండ్ ఈ వీడియోలో ఐ థాట్ అంటే ఈ 6 ఆయిల్స్‌తోనే ఎందుకు చేసాము ఈ సెట్. అంటే బేసిక్‌గా ఎసెన్షియల్ ఆయిల్ స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక క్వెషన్ ఉంటది. అంటే ఏ ఆయిల్ స్టార్ట్ చేస్తే బావుంటది? స్టార్ట్ చేసినా అసలెలా వాడితే బావుంటది? సో, నేననుకున్నాను ఎవరైతే కొత్తగా ఎసెన్షియల్ ఆయిల్స్ వాడుతున్నారో వాళ్ళకి కూడా మన సెట్ ఏదైతే ఒక మనం గిఫ్ట్ సెట్‌గా పెడదాం అనుకుంటున్నామో, ఆ సెట్ వాళ్ళకి కంప్లీట్‌గా అనిపించాలి. అంటే వాళ్ళు డే టు డే లైఫ్ యాక్టివిటీస్‌లో వాడుకోవడానికి కానీ, అట్లా బావుండాలి అనే ఉద్దేశంతో ఈ 6 ఆయిల్స్ పెట్టామనమాట. సో, అసలు మన 6 ఆయిల్స్ ఏంటి అంటే పిప్పర్‌మెంట్ ఒకటి, పిప్పర్‌మెంట్ ఎసెన్షియల్ ఆయిల్, నెక్స్ట్ యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్. యాక్చువల్లీ నేనిది వాడుతున్నానండి. అందుకని ఇలా ఉంది. అండ్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, నెక్స్ట్ రోస్‌మెరీ, ఇది టీ ట్రీ అండ్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ అండి. అండ్ బేసిక్‌గా డిఫ్యూజర్ వాడేవాళ్ళు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, డిఫ్యూజర్స్ ఉన్నవాళ్ళు ఇంట్లో ఏంటంటే ఎసెన్షియల్ ఆయిల్స్ అరోమా థెరపీకి ఎలా వాడుకోవచ్చు. వాళ్ళ రూమ్ కెపాసిటీని బట్టి వాళ్ళు ఆల్రెడీ ఉంటది డిఫ్యూజర్. వాళ్ళు యూజ్ చేస్తూ ఉండుంటారు. బట్ అసలు డిఫ్యూజర్ అంటే నేను చెప్పాను కదండీ! అసలు ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే స్టార్టింగ్ అంటే అసలు ఇంతకు ముందు వాడలేదు. బట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా కన్వీనియంట్‌గా అంటే ఆహ్, వేరే డిఫ్యూజరో ఇంకొకటో వాడకుండా రెగ్యులర్‌గా యూసేజ్ ఎలా వాడుకోవాలనేది విల్ డిస్కస్. అండ్ జస్ట్ గిఫ్ట్ ప్యాకింగ్ ఇలా వస్తదండి. మామూలుగా మొన్న కూడా చూపిచ్చాము. ఇలా ఫుల్ ప్యాకింగ్ వస్తది. ఇక్కడ సీల్డ్ అంతా ఉంటదనమాట. సో, మనకి షిప్పింగ్‌లో కూడా ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో, వన్స్ వాళ్ళు రిసీవ్ అయిన తర్వాత ఇలాగా గ్రిడ్ లాగా వస్తది. అందులో మీకు 6 ఆయిల్స్ ఉంటాయి. సో, ఇట్ విల్ బి వెరీ కన్వీనియంట్ ఈవెన్ ఇఫ్ యూ హావ్ టు షిప్ వెరీ ఫార్. దట్స్ వై ఐ యామ్ టెల్లింగ్. సో, కమింగ్ బ్యాక్ టు ఈచ్ ఆయిల్. ఎవ్రీ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం అండి. సో, ఫస్ట్ ఐల్ గో విత్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్. మనం చెప్పాం కదండీ! లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ మనది కంట్రీ ఆఫ్ ఆరిజిన్ బల్గేరియా. అండ్ ఇంకోటేంటంటే ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇంత చిన్న బాటిల్ ఉంది. ఎందుకు ఇంత ప్రైస్ అని కూడా కొంతమంది అనుకోవచ్చు. బేసిక్‌గా ఏంటంటే అండి, ఇప్పుడు ఇది 10 ఎంఎల్ బాటిల్ అయినా ఈ 10 ఎంఎల్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాళ్ళకి లాట్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ అది స్టెమ్స్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, ఫ్లవర్స్ అవ్వచ్చు, లేకపోతే పీల్స్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఆరెంజ్‌కుంటే ఆరెంజ్ పీల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయితుంది. ఆ పీల్స్ అవ్వచ్చు. అవన్నీ లాట్ ఆఫ్ కిలోస్ ఆఫ్ దెమ్ విల్ గెట్ కన్జ్యూమ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ అన్నమాట. సో, అందుకని ఈవెన్ ఇఫ్ దిస్ లుక్స్ వెరీ స్మాల్, ఇట్స్ యాక్చువల్లీ వెరీ హైలీ కాన్సంట్రేటెడ్ అన్నమాట. సో, దట్స్ వై ప్రైస్ ఆబ్వియస్‌గా అకార్డింగ్ టు దట్టే ఉంటది కదండీ! సో, దట్స్ వై ఎసెన్షియల్ ఆయిల్స్ ఆర్ ప్రైస్డ్ ద వే దే ఆర్. అండ్ కమింగ్ బ్యాక్ టు లావెండర్. సో, లావెండర్ ఈజ్ యాక్చువల్లీ ఎలా అంటే అండి, మనకొక మంచి కామింగ్ అండ్ సూతింగ్ ఫీలింగ్ ఉంటది. అండ్ ఈవెన్ ఇన్ రెగ్యులర్ టైమ్స్ అండి రిలాక్సేషన్‌కి అట్లా వాడతామనమాట. సో, ఇది బేసిక్‌గా ఏంటంటే లావెండర్ మన దగ్గర ఉంది. కానీ ఎలా వాడుకోవాలి అనుకుంటే జస్ట్ మన ఇంట్లో కాటన్ అనేది చాలా కామన్ కదండీ! సో, ఆ కాటన్ మీద మనం లావెండర్ తీసుకొని జస్ట్ ఇట్లా ఒక 2 డ్రాప్స్, 1 ఆర్ 2 డ్రాప్స్ అట్లా వేసుకొని వి కెన్ యాక్చువల్లీ స్మెల్ ఇట్. అండ్ ఇట్ విల్ బి వెరీ నైస్. అండ్ ఇది పడుకున్నప్పుడు కూడా మనం అంటే డైరెక్ట్‌గా పిల్లో మీద వాడేవాళ్ళు పిల్లో మీద వాడొచ్చు. కానీ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే ఇఫ్ వి హావ్ టు లివ్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ మన ఇంట్లో మన ఒక్కళ్ళమే కాదు కదండీ! దేర్ విల్ బి గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ ఎవ్రీవన్ హాస్ టు లివ్ విత్ దట్. అండ్ సమ్ పీపుల్ మైట్ ఆర్ మైట్ నాట్ లైక్ ఇట్. కన్సిడరింగ్ దట్ కాటన్ విల్ బి మోర్ కన్వీనియంట్. ఎందుకంటే మనకి దగ్గరగా పెట్టుకోవచ్చు. ఇటు కావాలంటే ఇటు పెట్టుకోవచ్చు. ఇటు కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. అండ్ స్టిల్ ద స్మెల్ విల్ బి దేర్ అండ్ ఇట్స్ వెరీ రిలాక్సింగ్ అన్నమాట. దట్స్ వన్ ప్రాక్టికల్ యూసేజ్ ఐ యామ్ టెల్లింగ్. అలా కాకుండా కూడా లావెండర్ ఇంకా డిఫరెంట్ అంటే రెగ్యులర్ ఇప్పుడు మనకేదన్నా లివింగ్ రూమ్‌లో అట్లా కూడా అసలు మనం ముందు లావెండర్ అలా పెట్టి ఉంచి అంటే లావా స్టోన్స్ మీద వాడినా, లేకపోతే ఇప్పుడు ఎలాగంటే అండి సెరామిక్ డిఫ్యూజర్స్ వస్తున్నాయన్నమాట విత్
సోలా ఫ్లవర్స్ అండ్ ఆల్ దాట్. వాటిల్లో మనం వాడినప్పుడు కూడా ఎవరైనా మన ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా ఇట్స్ అ వెరీ రిలాక్సింగ్ ఫీలింగ్ అన్నమాట. దట్స్ హౌ పీపుల్ అంటే వీ కెన్ యాక్చువల్లీ యూజ్ ఇట్. అండ్ దెన్ నెక్స్ట్ ఆయిల్ యూకలిప్టస్ అనమాట. ఇదేంటంటే నేను మొన్న వాకింగ్కి వెళ్ళానండి. వాకింగ్కి వెళ్ళినప్పుడు నాకు యూకలిప్టస్ ఆయిల్ చెట్టు కనిపించింది. సో థాట్ ఐ విల్ పిక్ ఇట్. ఎందుకంటే మొన్న చెప్పాను కదండి, మన ఎన్వైరన్మెంట్ అంటే మన క్లైమేట్ ఇట్ సపోర్ట్స్ యూకలిప్టస్. జామాయిల చెట్లు మనకు బాగా ఉంటాయి. యాక్చువల్లీ మా అపార్ట్మెంట్ వెనక్కి కూడా ఒకటి ఉంది. ఇట్స్ దట్ కామన్ అనమాట. సో దట్స్ వై ద కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఫర్ అవర్ యూకలిప్టస్ ఆయిల్ యాజ్ వెల్ ఈజ్ ఇన్ ఇండియా. సో దిస్ ఇస్ అవర్ యూకలిప్టస్ ఆయిల్ అండి. ఈవెన్ దిస్ ఇస్ 10 ml బాటిల్. సో యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్ బేసిక్గా ఏంటంటే అందరికీ తెలిసిందేనండి. జామాయిల్లో ముందు నుంచి వాడుతున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొత్తగా వాడే వాళ్ళు ఏంటంటే వాటర్ కొంచెం ఇట్లా బౌల్ కానీ రెగ్యులర్ ఏదైనా అండి స్టీమింగ్ వాటర్. నేను హాట్ వాటర్ తీసుకున్నాను జస్ట్ ఫర్ ద డెమోసే. కాకపోతే ఇప్పటికైతే ఇట్స్ నాట్ స్టీమింగ్ లైక్ దట్ అంటే మీకు కనిపించడానికి. బట్ స్టిల్ ఏంటి అలాంటి వాటర్లో మనం ఒక 2 drops వేసుకుంటే యూ కెన్ యాక్చువల్లీ ఇన్హేల్ దట్. అంటే ఆవిరి పట్టినట్టు. అంటే ఇట్స్ యాక్చువల్లీ వెరీ రిలాక్సింగ్ అట్లా ఉంటుంది అనమాట. అట్లా చూసినప్పుడు కూడా ఇట్ విల్ బి వెరీ వెరీ నైస్. అండ్ రెగ్యులర్ కొన్ని సీజన్స్లో కూడా కామన్గా వాడతారు. బట్ దిస్ నాట్ ఎనీథింగ్ లైక్ అంటే హియర్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ మెడికల్ క్లెయిమ్స్ అండి. బట్ దీస్ ఆర్ సంథింగ్ దట్ పీపుల్ కెన్ యాక్చువల్లీ include in their routines and very conveniently include in their routines. And it's very nice also anamata because these are naturally extracted oils. ఇలాగే కాకుండా అండి యూకలిప్టస్ ఇప్పుడు మనకి ఇంకొక ఆయిల్ ఉంది కదండి, పిప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంది కదండి. ఈ రెండింటి కాంబినేషన్ కూడా మనం ఇలా ఇన్హేల్ చేసినప్పుడు చాలా బాగుంటుందండి. అంటే రెగ్యులర్ అరోమాథెరపీకి బాగుంటుంది, రెగ్యులర్ హోమ్ అట్మాస్ఫియర్లో మనం ఇది పెట్టుకొని డిఫ్యూజర్లో పెట్టుకున్నా బాగుంటుంది. లేదు ఇలాగ ఆవిరి పట్టినప్పుడు కూడా ఈ 2 కాంబినేషన్ అంటే 2 drops ఆఫ్ యూకలిప్టస్ అండ్ 1 drop ఆఫ్ పిప్పర్మెంట్ డిపెండింగ్ ఆన్ పర్సన్స్ ప్రిఫరెన్స్ అండి. నేను జస్ట్ రెగ్యులర్ ప్రపోర్షన్ చెప్తున్నాను. దే బోత్ కెన్ బి యూజ్ టుగెదర్ అనమాట. సో దట్స్ వన్ థింగ్. అండ్ దెన్ ఇంకోటి పిప్పర్మెంట్ యాసిడ్స్ అండి. పిప్పర్మెంట్ యాక్చువల్లీ స్మెల్ చూసినప్పుడు కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు, చిన్నప్పుడు పిప్పర్మెంట్ తిన్నాం కదా అట్లా స్మెల్. ఇట్స్ యాక్చువల్లీ లైక్ దాట్ అండి. అంటే అలాగే స్మెల్ వస్తాయి. అండ్ పిప్పర్మెంట్ చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్లో కూడా వాడతారు. ఈవెన్ ఇట్ హ్యాస్ అదర్ ప్రాపర్టీస్ లైక్ ఐ థింక్ యాంటీ బ్యాక్టీరియల్ అవి కూడా ఉంటాయి. సో ఇట్స్ వెరీ గుడ్ వెన్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ లైక్ సోప్స్ అలాంటి వాటిలో కూడా బాగుంటుంది అనమాట. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ ప్రిఫరెన్స్. కొంతమంది దే విల్ లైక్ ఇట్, దే మైట్ నాట్ లైక్ ఇట్. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఆయిల్ దట్ వీఆర్ వెరీ ఫెమిలియర్ విత్ ద స్మెల్. బట్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఎనర్జైజింగ్. అంటే మనకు ఒక టైరింగ్ డే ఉన్నప్పుడు కూడా మనం ఇది పీల్స్తే చాలా బాగుంటుంది అనమాట. సేమ్ అప్లికేషన్ అండి. యూ కెన్ యూజ్ ఇట్ ఆన్ ద కాటన్ బౌల్ అండ్ స్మెల్ చూడొచ్చు, దగ్గర పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు చిన్న రూమ్లో కూర్చొని చదువుకుంటున్నారు అనుకోండి, ఏదైనా చిన్న జర్నల్ కానీ ఏదైనా స్మాల్ బుక్, అలాంటప్పుడు కూడా ఈ స్మెల్ మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రోజ్మెరీ అండి. ఈ పర్టికులర్ వీడియోలో ఐ థాట్ విల్ గో ఓవర్ ఎవ్రీ ఆయిల్ అనమాట. అంటే ఈ 6 ఆయిల్స్ ఎందుకు పెట్టాము మన గిఫ్ట్ సెట్లో, ఎందుకు అంటే బేసిక్గా డైలీ రొటీన్స్ అన్నీ కవర్ అవ్వాలి అనేది. నెక్స్ట్ కమింగ్ టు రోజ్మెరీ అండి. రోజ్మెరీ మీరు చూస్తే ఇప్పుడు లావెండర్ రిలాక్సేషన్కి అన్నాను, ముందు వీడియోలో కూడా చెప్పాను కదండి. రోజ్మెరీ ఇస్ ఫర్ ఫోకస్ అండ్ క్లారిటీ. ఇదేంటంటే సేమ్ అండి. అంటే మీరు చదువుకునేటప్పుడు అట్లా యూ కెన్ పుట్ ఇట్ ఆన్ ద కాటన్. అలాగే కాకుండా రోజ్మెరీ చాలా మంది హెయిర్ కేర్ రొటీన్స్లో కూడా వాడతారండి. కానీ ఇవి నేను చెప్పాను కదండి, దీస్ ఆర్ హైలీ కాన్సన్ట్రేటెడ్ ఆయిల్స్ అనమాట. సో డైరెక్ట్గా వాడటం కంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు డైల్యూట్ దెమ్. ఇది నేను చాలా సింపుల్ చిన్న బౌలే అండి మా ఇంట్లో ఉన్నది. దీంట్లో కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. సో ఆ కోకోనట్ ఆయిల్ అంటే మామూలుగా హెయిర్కి అందరం ఆయిల్ చేసుకుంటాం కదండి. సో అలాంటప్పుడు రోజ్మెరీ 1-2 drops వేసుకొని వీ కెన్ ఆయిల్ అనమాట. ఇట్స్ గుడ్. అంటే ఇప్పుడు మనం ఎలా అయితే రెగ్యులర్ ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ట్రై చేస్తూ ఉంటాం హెయిర్కి. సో దిస్ వన్ ఆఫ్ ద న్యాచురల్ ప్రొడక్ట్ దట్ సపోర్ట్స్ హెయిర్ అంటే హెయిర్ కేర్ అండ్ ఆల్. అలాగే కాకుండా షాంపూ చేసే ముందు కూడా కొంతమందికి ఏంటంటే అంటే ఆయిల్ పెట్టుకొని షాంపూ అలా కూడా 1-2 hours ముందు
మనం ఆయిల్‌లో మిక్స్ చేసుకొని, అంటే కోకోనట్ ఆయిలే కాదండి, మీరు వేరే ఆయిల్ వాడుతుంటే ఆ ఆయిల్‌లో కూడా మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు. అండ్ అలా కాకుండా యాజ్ ఐ సెడ్ అరోమా థెరపీలో కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూ నో స్పెషాలిటీ, బికాజ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఫోకస్. అండ్ స్మెల్ కూడా అండి ఎలాగంటే చాలా ఇలా మంచి ఫీలింగ్ ఉంటదనమాట. సో ఇట్స్ మోర్ లైక్ దాట్. సో నెక్స్ట్ టీ ట్రీ. విల్ గో టు ఇంకొక స్పెషల్ ఆయిల్ మన సెట్లో ఉందండి, టీ ట్రీ. చాలా మంది వినే ఉంటారు. ఈ టీ ట్రీ ఏంటంటే చాలా మంది సోప్స్లో చూస్తారు, షాంపూస్లో చూస్తారు, స్కాల్ప్ కేర్ ప్రొడక్ట్స్ అంటే డిఫరెంట్ స్కాల్ప్ కేర్ ప్రొడక్ట్స్లో వాడతారు. అలా కాకుండా స్కిన్, ఐ మీన్ ఇది యాక్చువల్లీ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ మెయిన్లీ యాంటీ బ్యాక్టీరియల్. సో ఏంటంటే చాలా మంది ఇది తెలిసే ఉంటుంది, ఇది యాక్నీ ప్రోన్ స్కిన్ కూడా యూజ్ అవుతుంది. బట్ అంటే దిస్ సపోర్ట్స్ ద స్కిన్ హెల్త్ అండ్ ఆల్. As I said, we are not making any medical claims here, but we are just telling what properties it actually has. And టీ ట్రీ నేను యాక్చువల్లీ ఏంటంటే, నేను పర్సనల్గా ఇవి ఏంటంటే మామూలుగా యాంటీ బ్యాక్టీరియల్ అలా కాబట్టి ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ఫర్ ఏ గుడ్ ఈవినింగ్ ఆల్సో. అంటే మనం అలా కూర్చుని ఉన్నప్పుడు మనం డిఫ్యూజర్లో యాడ్ చేసుకోవడం కానీ, జస్ట్ మన దగ్గర ఇంకేదన్నా వేరే అంటే ప్యాసివ్ డిఫ్యూజర్లో ఉన్నప్పుడు యాడ్ చేసినా కూడా ఆ స్మెల్ అవన్నీ ఏంటంటే మనకి బాగుంటుంది. అండ్ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్లో కూడా, బికాస్ ఇట్స్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ ఆల్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్, ఇట్ విల్ బి వెరీ గుడ్ అనమాట. సో అండ్ పీపుల్ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్ ఫర్ అదర్ బెనిఫిట్స్ యాజ్ వెల్. సో అండ్ దెన్ లాస్ట్ వన్ అండి, ఆల్దో దిస్ ద లాస్ట్, అంటే నేను లాస్ట్ చెప్పాను, దిస్ నథింగ్, అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్ అండ్ బెనిఫిట్స్. ఈ ఆరెంజ్ ఆయిల్ అండి, స్వీట్ ఆరెంజ్ ఆయిల్ మన దగ్గర ఉంది. అంటే రెగ్యులర్గా ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఆర్ స్వీట్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్. సో ఇది మెయిన్గా స్కిన్ కేర్ వాటిలో వాడుకోవచ్చు అండి. సో ఆయిల్స్తో అది మిక్స్ చేసుకొని, అంటే మనం ఏదైతే స్కిన్ కేర్లో వాడుతున్నాం ఆయిల్స్, అంటే జోజోబో అట్లా ఉంటాయి కదండి, అంటే రెగ్యులర్ స్కిన్ కోసం వాడుతూ ఉంటాము. సో వాటిల్లో కూడా మనం ఇది వాడుకోవచ్చు. అండ్ ఇదేంటంటే దిస్ వన్ మోర్ ఎనర్జైజింగ్, అంటే మనకు తెలుసు కదండి ఆరెంజ్ స్మెల్ ఇట్లా గుప్పని కొడుతుంది. అట్లాగా ఇదేంటంటే రూమ్లో కానీ ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయినప్పుడు మనకు ఒక మంచి ఎనర్జీ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంటే మన డిఫ్యూజర్లో వాడినా, రెగ్యులర్గా వాడినా. సో ఇట్స్ మోర్ లైక్ దాట్. సో ఐ హోప్ ఐ కవర్డ్. అంటే ఐడియా ఆఫ్ దిస్ వీడియో ఇస్ అసలు ఎసెన్షియల్ ఆయిల్స్ కొత్తగా వాడే వాళ్ళు ఎలా వాడుకోవాలి, రెగ్యులర్ డే టు డేలో మనం ఈ 6 ఆయిల్స్ ఎందుకు పెట్టాము అంటే డే టు డేలో వాళ్ళు ఈజీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో. అండ్ ఇంకోటండి, ఐ థాట్ ఎప్పుడు టెక్నికాలిటీ అంటే ప్రొడక్ట్స్ గురించే మాట్లాడటం కాకుండా, ఐ వాజ్ జస్ట్ థింకింగ్ వన్స్ ఇన్ ఎ వైల్ విల్ ఆల్సో ఇంక్లూడ్ సమ్ ట్రావెల్, లేకపోతే మంచి టెంపుల్కి వెళ్ళినా, అంటే మా చుట్టూ ఉన్న టెంపుల్స్ ఏదన్నా మాకు బాగుంది అనిపించినా మేము అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, ఆర్ అలాగే కాకుండా ఏదన్నా మంచి నేచర్ ప్లేస్ విజిట్ చేసినా, లేకపోతే యాజ్ అ ఫ్యామిలీ ఇఫ్ వీఆర్ డూయింగ్ సమ్ స్మాల్ ఏదన్నా కొత్త రెసిపీ ట్రై చేసినా, అంటే దట్ ఈస్ మోర్ లైక్ 3:1 రేషియో ఆర్ 4:1 రేషియో. అంటే 4 వీడియోస్ మేము ఆ ప్రొడక్ట్స్ పెడితే ఇది ఒక ఇది ఒక వీడియో పెట్టడం కానీ, లేకపోతే అట్లా, అంటే వన్స్ ఇన్ ఎ వైల్ ఐ థాట్ ఇట్ విల్ బి గుడ్ టు ఇంక్లూడ్ దట్, బికాస్ యాజ్ ఐ కెప్ట్ మెన్షనింగ్, లోహ్రా is basically it's a wellness thing. So I thought any calming thing that we are actually doing and it's actually good, and మేము షేర్ చేసుకోవాలి అనుకున్నది కూడా, అది కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది ప్రొడక్ట్సే కాకుండా అని అనుకున్నాను. సో అది ఐ థింక్ దట్స్ మై కిడ్ యాక్చువల్లీ. సో అంతేనండి, థ్యాంక్ యూ.